పొలిటీషియన్ అనగానే సీట్స్ గురించి, టికెట్స్ గురించి వచ్చేటప్పుడు, ఒకప్పుడు నిజంగానే ప్రజలు ఎన్నుకుంటేనే ఒక పొలిటీషియన్ లీడర్ అయ్యేవాళ్ళు. అవును. ఇప్పుడు కంప్లీట్‌గా టికెట్స్ అనేది లాక్స్‌లో, క్రోర్స్‌లో కొనుక్కుంటున్నారని వినడం జరుగుతుంది. అంటే లైక్ కార్పొరేట్ స్టైల్ దగ్గర నుంచి ఎంపీ వరకు. నిజమేనా? కొంతవరకు కాదనలేమమ్మా. కానీ అదేమంటారు, సమాజంలో అన్ని రకాలు ఉన్నారు. ఐ మైసెల్ఫ్ వాస్ పాస్ట్ 25 ఇయర్స్ ఇన్ భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా నన్ను పార్టీ అలాంటిది అడగలేదు. అదే చెప్తుంటాం, మనం ఎలా బిహేవ్ చేస్తాము అన్న దాన్ని బట్టే మనకి ఎదుటి వారి నుంచి డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మీరు ఇందాక అడిగారు కదా! మహిళగా మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు? ఈజ్ ఇట్ ఈజీ? అంటే హౌ ఐ వాంట్ టు టేక్ మై లైఫ్ ఇన్ ద సొసైటీ డిపెండ్స్ ఆన్ మీ. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరన్నట్టు ఆ డబ్బులు ఇద్దాము అన్న ఆలోచన నాలో ఉంటే ఆటోమేటిక్‌గా అది నా తప్పు కూడా అవుతుంది కదా! యూ యెస్. కెనాట్ బ్లేమ్ ఎనీ వన్ పర్సన్. మనకి పెద్దవాళ్ళు చెప్తారు, 2 చేతులు లేనిదే తప్పట్లు లేవని. ఇప్పుడు ప్రజలు ఏదైతే ఓటింగ్ అప్పుడు మనకి మానిటరీగా ఫైనాన్సెస్ బయటికెళ్తున్నాయి అంటే, పొలిటికల్ లీడర్స్ ఇస్తున్నారు అంటే, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఆన్ వన్ సైడ్. వి డెఫినెట్‌లీ వి ఆర్ సపోజ్డ్ టు అగ్రీ అండ్ చేంజ్ దట్ సిట్యుయేషన్. నా వరకు నేను ఏ పార్టీకి గాని, మా భారతీయ జనతా పార్టీలో నేను 25 ఇయర్స్ అయిపోయింది. నన్ను ఏ రోజు మా లీడర్స్ కానీ, మా సంస్థ గానీ, అమ్మా ఇది ఇవ్వండని గానీ, ఇది తీసుకోండని గానీ ఎప్పుడూ జరగలేదు. సో, ఐ ఐయామ్ నాట్ ఎంటరింగ్ ఇంటు సచ్ థింగ్స్ కాబట్టి, జరగడము అన్నది, వినడము అన్నది వాస్తవమే. దాన్ని డినై చేయడానికి లేదు కానీ, అలా అందరూ కూడా మనకు మనం గనక సెట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గో. దే వోంట్ హ్యాపెన్. జరగవు.